రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలోనూ ఫెయిల్ అయిందన్నారు బీజేపీ లీడర్లు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయించడంలో, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రభుత్వం విఫలమైందన్నారు. గత సర్కార్ ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు కమలం నేతలు. సర్కార్ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో హైకోర్టు స్టే విధించిందని మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కాళేశ్వరం అవినీతిలో దోషులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతని అన్నారు రామచంద్రరావు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్లనే ఈ స్టే రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు కోర్టు ముందు ఆధారాలు ప్రవేశపెట్టడంలో సర్కార్ విఫలమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సరైన ఆధారాలు సమర్పించకపోవడంతోనే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడాన్ని కోర్టు నిలిపివేసిందన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ సర్కారు వైఫల్యం, నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు కిషన్ రెడ్డి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం విషయంలో అనిల్ జైన్ వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై అనిల్ జైన్ భాగస్వామి కావడం ఏంటని ప్రశ్నించారు. అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు బండి సంజయ్. కాళేశ్వరంలో అవినీతి చేసిన వాళ్లంతా జైల్లో పెడతానని ఆనాడు రేవంత్ హామీ ఇవ్వడంతోనే ప్రజలు గెలిపించారన్నారు ఎంపీ రఘునందన్. 2.5 ఏళ్లైనా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని విమర్శించారు రఘునందన్ రావు. చంద్రశేఖరరావు కుటుంబంతో ఉన్నటువంటి ఒప్పందం మేరకు ఒక రిటైర్డ్ జడ్జ్ పీసీ ఘోష్ పేరిట ఒక కమిషన్ వేసి 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆర్టీసీ సమ్మె పాపం కాంగ్రెస్ సర్కారదే అని విమర్శించారు ఎంపీ డీకే అరుణ. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందంటే దానికి కారణం హస్తం పార్టీ అనుసరిస్తున్న దుర్మార్గపు వైఖరే అన్నారు. ఏడాది కాలంగా కార్మికులు అడుగుతున్నా రేవంత్ పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్టీసీ సంఘాలతో జరిగిన చర్చలు ఫెయిల్ అవడం సర్కారు పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కక్ష కట్టాయని విమర్శించారు ఏలేటి. ప్రభుత్వం విలీనం చేసుకుని ప్రభుత్వమే వీటిని భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి వారి డిమాండ్ ని మేము పూర్తిగా మద్దతు పలుకుతూ, ఆర్టీసీకి మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ వారి న్యాయమైన పోరాటానికి మేము అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లు అవుతున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఎందుకు తీర్చలేదని ప్రశ్నించారు కాషాయం నేతలు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ ని అరెస్టు చేయడంలో, ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు బీజేపీ నేతలు.